ప్రత్యేక తెలంగాణ ఏర్పాటును ఎవరూ వ్యతిరేకించకపోయినా రాష్ట్ర విభజన తీరు మాత్రం చాలా దుర్మార్గం. రాజధాని కూడా లేకుండా ఏర్పాటవుతున్న కొత్త రాష్ట్రం భవిష్యత్తు గురించి ఏమాత్రం ఆలోచించకుండా, చట్టబద్ధమైన రక్షణలు కల్పించకుండా కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి రాష్ట్రాన్ని విడగొట్టింది. నవ్యాంధ్రకు జరిగిన అన్యాయంపై గుండె మండిన పవన్ కళ్యాణ్ కాంగ్రెస్ హటావో దేశ్ బచావో అంటూ జనసేన పార్టీని స్థాపించారు. 12 ఏళ్లు పూర్తి చేసుకుని నేడు 13వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్న జనసేన ప్రస్థానంలో ఎన్నో మలుపులున్నాయి. సినిమాల్లో పవర్ స్టార్ అయిన పవన్ కళ్యాణ్ పొలిటికల్ పవర్ ని అర్థం చేసుకోవడానికి, అందిపుచ్చుకోవడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. ఎన్నో అవమానాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. పార్టీ స్థాపించిన తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తెలుగుదేశం కూటమికి మద్దతు పలికి పవన్ కళ్యాణ్ చాలా తెలివైన నిర్ణయం తీసుకున్నారు. అయితే ఆ కూటమి తరపున ఆయన కూడా అసెంబ్లీకి పోటీ చేసి ఉంటే అప్పుడే జనసేన అసెంబ్లీలో అడుగు పెట్టగలిగేది. పవన్ కు 12 ఏళ్ల క్రితమే పాలనా అనుభవం వచ్చేది. 2014 నుండి 19 వరకు జనసేనలో చాలా గందరగోళం నడిచింది. తెలుగుదేశం, బీజేపీ నుండి జనసేన దూరం జరిగి మాయావతి నేతృత్వంలోని బహుజన్ సమాజ్ పార్టీతో వామపక్షాలతో కలిసి 2019 ఎన్నికల్లో పోటీ చేసింది. స్వయంగా పవన్ కళ్యాణ్ తను పోటీ చేసిన 2 అసెంబ్లీ స్థానాల్లో ఓడిపోవడంతో పార్టీలో అంతర్మథనం మొదలైంది. దీనితో పవన్ కళ్యాణ్ కు పవర్ పాలిటిక్స్ బాగా అర్థమయ్యాయి. 2019 నుండి జగన్ ప్రభుత్వం పవన్ కళ్యాణ్ ను వేధించిన తీరు, తన పర్సనల్ లైఫ్ గురించి వైకాపా నాయకులు పదే పదే చేస్తున్న విమర్శలు, ఆఖరికి వైజాగ్ లో తను హోటల్ నుండి బయటకు రాకుండా అడ్డుకున్న దుర్మార్గం, ఇవన్నీ కలిసి పవన్ కళ్యాణ్ లో కసిని పెంచాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చనివ్వను అంటూ పవన్ ప్రతిజ్ఞ చేసి మరీ ఆ మాట నిలబెట్టుకున్నారు. పవన్ కళ్యాణ్ దూకుడు వైఖరి కారణంగా కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ ఎక్కువ కాలం కొనసాగలేరు అని అందరూ అనుకున్నారు. కానీ అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ పవన్ కళ్యాణ్ ఒక మెచ్యూర్డ్ పొలిటీషియన్ లాగా ప్రవర్తిస్తున్నారు. కీలకమైన పంచాయతీరాజ్, అటవీ శాఖలు నిర్వహిస్తూ ఎక్కడ అనవసర వివాదం లేకుండా పవన్ కళ్యాణ్ అటు పార్టీ బాధ్యతలు, ఇటు ప్రభుత్వ బాధ్యతలు నిర్వహిస్తున్న తీరు అద్భుతం. రాష్ట్రం బాగుపడాలి అంటే కూటమి పార్టీలు మరో 15 ఏళ్లు అధికారంలో ఉండాలి అంటూ పవన్ పదే పదే ప్రకటిస్తుంటే జగన్ గుండెలు జారిపోతున్నాయి. 2029లో కూడా తనకి అధికారం దక్కదు అనే విషయం జగన్ కి బోధపడింది. అందుకే కూటమి విచ్ఛిన్నానికి, కాపులను కూటమికి దూరం చేయడానికి జగన్ పార్టీ ఎన్నో కుట్రలు చేస్తుంది. ఇవన్నీ తట్టుకుని తెలుగుదేశం, జనసేన, బీజేపీల పొత్తు మరో 10 ఏళ్లు కొనసాగాలని రాష్ట్ర అభివృద్ధిని కోరుకునే ప్రతి ఒక్కరూ ఆశిస్తున్నారు.